సరిగ్గా వారం రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. వైసీపీ తన ప్రచారాన్ని అయితే వేగం చేసింది. అయితే నిజాలు చెప్పకుండా అబద్ధాలు చెప్పి ప్రజలను ఏ విధంగా మోసం చేయాలో జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి తెలిసినంతగా వేరొకరికి తెలియదు. తాము చేయని పనిని కూడా, తమ పాలనలో కాని దాన్ని కూడా అయిపోయినట్టుగా చెప్పుకోవడం వాళ్ళకే చెల్లింది. ఫర్ ఎగ్జాంపుల్, పోలవరం ఉంది, పోలవరాన్ని పూర్తి చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి నేటి వరకు చేయలేదు సరికదా, దాన్ని ఏదో గొప్పగా చెప్పుకుంటాడు. ఉద్యోగాలు ఉన్నాయి, 2.3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తానని, నేటికి ఇవ్వకపోగా 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చానని చెప్తాడు, వాలంటీర్లు సచివాలయ ఉద్యోగాలు కలిపి. కానీ గతంలో ఇస్తానది ఏపీపీఎస్సీ ఉద్యోగాలు. అలాగే ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు, నేటికి చేయలేదు. ఇలా 1 కాదు 2 కాదు అనేక అబద్ధాలతో జగన్మోహన్ రెడ్డి తన పాలన అయితే కొనసాగించారు. ఇప్పుడు మనందరం కూడా ఒక అంచనాకు రావాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఓటు వేసే సమయం ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మనం పరిగణలోకి తీసుకుంటే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారు పరిపాలించారు. 19 మధ్య నుంచి జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేది ఇప్పటి వరకు కొనసాగింది. అంటే ఆ 5 ఏళ్ల పాలన చూశారు, ఈ 5 ఏళ్ల పాలన చూశారు. ఇప్పుడు మీరు ఓటు వేసే ముందు ఆలోచించాలా. సరే, 2019లో ఒక అవకాశం అంటే ఛాన్స్ కోసం ఇచ్చి ఉండొచ్చు, అయిపోయింది. మరొకసారి మనం అలాంటి తప్పు చేయకూడదు. ఇప్పుడు ఆలోచిద్దాం, ఎవరు రాష్ట్రాన్ని డెవలప్ చేశారు, అన్ని రంగాల్లో ఎవరు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారు. జగన్మోహన్ రెడ్డి చెబుతున్నట్టుగా పాసు పుస్తకాల మీద ఫోటోలు వేసుకుంటే అభివృద్ధి కాదు. జగన్మోహన్ రెడ్డి చెబుతున్నట్టుగా హెలికాప్టర్లో తిరిగేస్తే అభివృద్ధి కాదు. జగన్మోహన్ రెడ్డి చెబుతున్నట్టుగా తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని బటన్లు నొక్కితే అభివృద్ధి కాదు. జగన్మోహన్ రెడ్డి చెబుతున్నట్టుగా ప్రతిసారి గుండెలు బాదుకుని నా 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 అంటే అభివృద్ధి కాదు. అభివృద్ధి అనేది చేతల్లో ఉండాలి, అభివృద్ధి అనేది పరిపాలనలో ఉండాలి, అభివృద్ధి అనేది చేసి చూపించడంలో ఉండాలి. మరి ఎవరు చేశారు, ఎవరు షో చేశారు? ఇక్కడ ఒకటి వాస్తవం, ఒకళ్ళు అభివృద్ధి చేశారు, ఒకళ్ళు షో చేశారు. అది ఎవరు అభివృద్ధి చేశారు, ఎవరు షో చేశారు అనేది ఫిగర్స్ చెప్పేస్తాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే తన పత్రిక ఉంది కాబట్టి విష ప్రచారం చేయొచ్చు, తన పేటీఎం బ్యాచ్ ఉంది కాబట్టి విష ప్రచారం చేయొచ్చు. బట్ లెక్కలు అనేవి కొన్ని ఉంటాయి కదా, వాటిని జగన్మోహన్ రెడ్డి మోసం చేయలేడు. సో మనం ఒక్కసారిగా అన్ని రంగాలను పరిగణలోకి తీసుకుందాం. ముందుగా రాష్ట్రానికి అత్యంత కీలకమైనటువంటి జిఎస్డిపి ఏదైతే ఉందో, అంటే రాష్ట్రం అభివృద్ధి చెందిందా, దేశం అభివృద్ధి చెందిందా లేదా అనేది మనం ఈ జీడిపి లేదా జిఎస్డిపి, రాష్ట్రానికైతే జిఎస్డిపి అంటాం, స్టేట్ ఈ కంట్రీ వైజ్ చూసామంటే దాన్ని జీడిపి అంటాం. ఒక దేశాన్ని ఇంకో దేశంతో పోల్చాలన్నా, ఒక రాష్ట్రాన్ని ఇంకో రాష్ట్రంతో పోల్చాలన్నా మొట్టమొదటిగా మనకి కావాల్సింది ఏంటంటే జిఎస్డిపి. దీని ఆధారంగానే ఇది స్థిర ధరలు, ప్రస్తుత ధరలు అని 2 రకాలు ఉంటాయి. మళ్ళీ ఇదంతా ఎకనామిక్స్లోకి వెళ్ళిపోద్ది. సో కాకపోతే స్థిర ధరలు అనేది స్టాండర్డ్ అనమాట. ఎవరైనా సరే స్థిర ధరలనే పరిగణలోకి తీసుకుంటారు. సో ఈ స్థిర ధరల ప్రకారంగా మనం లెక్కల్లోకి తీసుకుంటే ఎకానమీ వాళ్ళకి బాగా ఎక్కువ అర్థమవుద్ది. సో చంద్రబాబు గారు రాష్ట్రానికి వచ్చే టయానికి 2014-15 నాటికి రాష్ట్ర జిఎస్డిపి ఎంత ఉంది? 9.2 ఉంది. తరువాత చూడండి 2015-16కి 12.16కి వెళ్ళడం జరిగింది, 16కి వెళ్ళడం జరిగింది. తర్వాత 2017-16-17లో కొద్దిగా ఒడిదుడుకులతో మళ్ళీ 8.34కి వచ్చింది. బట్ మళ్ళీ పుంజుకున్నటువంటి జీడిపి ఏదైతే ఉందో జిఎస్డిపి 2017-18కి 10.9కి వెళ్ళడం జరిగింది. ఇక్కడి వరకు చంద్రబాబు గారు పూర్తిగా అధికారంలో ఉన్నారు. మళ్ళీ 18-19కి వచ్చేటప్పటికి మళ్ళీ కొంచెం ఒడిదుడుకులతో అయితే కొద్దిగా జిఎస్డిపి అనేది అయితే తగ్గడం జరిగింది. బట్ ఇక్కడ నుంచి చూడండి, ఇందులో సగం చంద్రబాబు గారిది ఉంటుంది, సగం కాదులే 3 వంతుల జగం, ఒక వంతు చంద్రబాబు గారి పాలన ఉంటుంది 2019-20కి వచ్చేయడానికి. ఎందుకంటే 2020 మే నాటికి మొత్తం అయిపోయింది. బట్ అప్పటికి ముందే ఎలక్షన్ కోడ్ రావటం ఇదంతా కూడా మనందరికీ తెలిసిందే. సో గట్టిగా జనవరి, ఫిబ్రవరి మాత్రమే చంద్రబాబు గారి పూర్తి స్థాయి పరిపాలన, తర్వాత అంతా కూడా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చేసింది. సో ఇక్కడి నుంచి మనం కనుక తీసుకుంటే 19-20లో 3.7 ఉంది, అత్యంత లీస్టు. సరే, అది చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి కొద్దిగా ఒడిదుడుకులు అయింది అనుకుందాం, ఎవరికి పూర్తిగా చెల్లదు. బట్ 20-21 వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి చూడండి ఎంత దిగజారిపోయాడో. 20-21 వచ్చేటప్పటికి పూర్తిగా పడిపోయాడు. మళ్ళీ 21-22 నాటికి 9.5 వరకు వచ్చింది. 22-23 నాటికి మళ్ళీ 5.8కి వచ్చింది. 23-24 ఇప్పుడు అంచనాల ప్రకారం ఇవన్నీ బడ్జెట్ అంచనాలు, నేనేదో లెక్కలు చేత్తో చెప్పేది కాదు, ఇవన్నీ బడ్జెట్ రూపేణా ప్రభుత్వం ఒప్పుకున్నటువంటివి. సో 7.35 అయింది. మనం ఇక్కడ చూడండి, హైయెస్ట్ 12.6 నుంచి 9.56కి వచ్చాం. చంద్రబాబు గారి 5 ఏళ్ల యావరేజ్ను క్యాలిక్యులేట్ చేయండి, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల యావరేజ్ను క్యాలిక్యులేట్ చేయండి. ఎవరు రాష్ట్రాన్ని జిఎస్డిపిలో అభివృద్ధి పదంలో తీసుకెళ్లారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంత కిందే ఉండాల్సి వచ్చింది అంటే,
ఆదాయాన్ని సృష్టించాల జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా, అప్పులతో రాష్ట్రాన్ని నెట్టాడు. కానీ ఇక్కడ ఎందుకు చంద్రబాబు గారి హయాంలో 12-10 తాకింది అంటే చంద్రబాబు గారు ఆదాయాన్ని సృష్టించారు, రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయి. సో దాని ప్రభావమే మనకి ఇక్కడ కనపడుతుంది. బట్ ఇదే సమయంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఆదాయం సృష్టించడం మానేశాడో ఆటోమేటిక్గా జిఎస్డిపి అనేది పూర్తిగా తగ్గిపోయిన పరిస్థితి. సో ఇది ఒక ఉదాహరణ, ఇద్దరి పాలనను అంచనా వేయడానికి మనకి ఇది ఒక ఉదాహరణ. సో తర్వాత ఇంకొన్ని చూద్దాం. సో ఇక్కడ చంద్రబాబు గారు జగన్ పాలనలో విజయవాడ విమానాశ్రయం రద్దీని మనం ఒకసారి పరిగణలో తీసుకుందాం. ఎందుకంటే ఒక రాష్ట్రం డెవలప్ అవుతుంటే దాని నుంచి అంతర్జాతీయంగా విమానాల సర్వీస్ పెరుగుద్ది, అక్కడికి ఫారినర్స్ వచ్చి వెళ్ళటం కానివ్వండి లేదా విమానం ద్వారా ప్రయాణం చేసే వారి సంఖ్య పెరుగుతుంది అంటే అది డెవలప్ అవుతుందని అర్థం మనకి. సో ఇది కూడా ఒక ప్రతిపదికగా తీసుకోవచ్చు మనం. సో ఇదే కానీ మనం పరిగణలో తీసుకుంటే ఒకసారి చూడండి, మనం చంద్రబాబు గారిని ఖచ్చితంగా ఇక్కడ మెచ్చుకోవాలా. ఆయన హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కట్టాడు అంటే అందరూ ఎగతాళి చేశారు. బట్ ఈరోజు హైదరాబాద్ ఆ స్థాయిలో ఉందంటే వన్ ఆఫ్ ది ఎయిర్పోర్ట్ అనేది బెస్ట్ ఇదయింది. ఎయిర్పోర్ట్ లేకుండా ఎవరు కూడా ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేయరు, ఫారిన్ డెలిగేట్స్ ఎవరు కూడా ఎయిర్పోర్ట్ లేకపోతే రారు. గతంలో చంద్రబాబు గారు చెప్పారు, ఆయన రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్కు పెట్టుబడులు తేవాలంటే మీ దగ్గర ఎయిర్పోర్ట్ లేదు కానీ వాళ్ళంట ప్రతిసారి. ఎందుకంటే వాళ్ళు ఏమి సైకిల్ వేసుకున్న బండి ఎక్కువ కారు ఎక్కువ ట్రైన్లో రారు కదా, వాళ్ళు ఫ్లైట్లలో ఎక్కువ తిరుగుతారు. ఎయిర్పోర్ట్ లేదుగా అంటే చంద్రబాబు గారు దాన్ని తీసుకుని తర్వాత ఎయిర్పోర్ట్ని డెవలప్ చేయడం జరిగింది. ఈరోజు ఏ స్థాయిలో ఉందో ఒకసారి అక్కడికి వెళ్ళండి, ఒక ఇంటర్నేషనల్ ఎక్కడో ఇతర దేశంలో ఉన్నామేమన్న ఫీలింగ్ మనకి అక్కడ కలుగుద్ది. సో దానికి కర్త కర్మక్రియ చంద్రబాబు గారు. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి వస్తే చంద్రబాబు గారు వచ్చేటప్పటికి విజయవాడ అంటే గన్నవరం మనం తీసుకుంటే ఇక్కడ చూడండి ఎంత 2014-15 అప్పటికి ఎంత కిందకు ఉందో చూడండి. కేవలం 2,31,000 మంది మాత్రమే ప్రయాణాలు సాగించేవాళ్ళు. బట్ 15-16 నాటికి 3,98,000, దాదాపు 4 లక్షల మంది ప్రయాణికులు పెరిగారు. ఒక ఏడాదిలో దాదాపు 2.5 లక్షల మంది ప్రయాణికులు పెరిగారు. 16-17కి వచ్చేటప్పటికి అది 6.22 లక్షలకి చేరింది. తర్వాత మళ్ళీ 17-18 నాటికి 7.46 లక్షలకి చేరింది. ఎప్పుడైనా చూడండి ఇది ఆటోమేటిక్గా గ్రోత్ అనేది పెరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు మనం అభివృద్ధిని కొనసాగిస్తున్నంత వరకు, ఎప్పుడైతే అమరావతి నిర్మాణం వేగంగా జరుగుతుందో ఆటోమేటిక్గా దీని గ్రోత్ కూడా బాగా పెరిగింది. చూడండి ఒకసారి చివరికి అంటే 2018-19 నాటికి 11,84,000 అంటే దాదాపుగా 12 లక్షల మంది తమ సంవత్సరానికి, మనం ఇక్కడ చూసే సంవత్సరాల వారీగా 12 లక్షల మంది తమ ప్రయాణాన్ని కొనసాగించారు. ఓకే, బాగుంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అమరావతి కొనసాగించుంటే ఈ పాటికి ఇది 15 లక్షలకి 20 లక్షలకి వెళ్ళి ఉండేది. బట్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అమరావతిని చంపేశాడో ఆటోమేటిక్గా అది డల్ అయిపోయింది. చంద్రబాబు గారి పాలన అంటే 2019-20 అంటే చంద్రబాబు గారు చెప్పే కదా మొదటి 2 నెలల్లో చంద్రబాబు గారే ఉన్నారు. సో దాని ఇంపాక్ట్ ఉండటం వల్ల 11 లక్షలు అయితే నిలబడింది. బట్ ఓవరాల్గా 11,84,000 నుంచి 11,30,000కి తగ్గినా అంటే దాదాపు ఒక 50,000 తగ్గినా బట్ 11 లక్షల మీద నిలబడింది. దాని నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైతే అమరావతిని కొలాప్స్ చేశాడో వెంటనే డమాల్ని పడిపోయింది. చూడండి ఒకసారి, ఎప్పుడైతే అమరావతి లేదు అని జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేశాడో ఆటోమేటిక్గా 4 లక్షలకి 11 లక్షల నుంచి 4.5 లక్షలకు పడిపోయింది ఒకసారిగా. అంటే ఎంత స్పీడ్గా డౌన్ అయిందో చూడండి. తర్వాత 21-22లో మళ్ళీ కొంచెం లేచింది. ఆ తర్వాత ఎంత లేచినప్పటికీ 22-23లో కొంత లేచింది. 23 ఇది ఇక్కడ మీకు అనుమానం రావచ్చు, ఇక్కడికి వచ్చేటప్పటికి 10 లక్షలు వచ్చింది కదా అని. మళ్ళీ ఎప్పుడైతే ఇప్పుడు ఎన్నికల ఫీవర్ వచ్చిందో, మళ్ళీ కూటమి ప్రభుత్వం గెలుస్తుందనే ఒక నమ్మకం వచ్చిందో మళ్ళీ ఆటోమేటిక్గా ఇదంతా కూడా పుంజుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కాబట్టి ఇది పూర్తి స్థాయిగా దీన్ని బీట్ చేయలేకపోయింది. చంద్రబాబు గారి హయాంలో ఉన్నటువంటి ఈ ఫిగర్ను ఇది బీట్ చేయలేకపోయింది. ఈ రెండింటిని అంటే ఈ హైయెస్ట్ ఉన్నటువంటి ఈ 2 టవర్స్ని మనం క్యాలిక్యులేట్ చేసుకున్నా దాదాపు -10%, ఇంకా 10% ప్రయాణికులు తక్కువే ఉన్నారు. బట్ అమరావతి ఎఫెక్ట్ ఎంత చూపింది అనేది తెలవడానికి మనకి ఇది ఒక ఉదాహరణ. సో ఓవరాల్గా చూసుకోండి, చంద్రబాబు గారు 2.5 లక్షల నుంచి 11.5 లక్షలకు తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి 11 లక్షల నుంచి 10 లక్షలు తీసుకొచ్చాడు. మధ్యలో 4 లక్షలకు కూడా పడిపోయింది ఒక దశలో. అంటే డౌన్ ఫాల్ అనేది చాలా క్లియర్ కట్గా మనకి ఇక్కడ కనపడుతుంది. సో ఇక వ్యవసాయాన్ని అత్యంత కీలకమైంది. ఇప్పటికీ కూడా భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశమే. అందులో ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఖచ్చితంగా ప్రధానంగా
వ్యవసాయం మీద ఆధారపడి ఉంటాయి. ఆ దేశానికే అన్నపూర్ణగా ఆంధ్రప్రదేశ్ పేరు కూడా ఉంది. సో మరి ఇలాంటి ఆ వ్యవసాయానికి ఎవరు ఏం చేశారనేది మనం ఒకసారి ఇక్కడ పరిశీలిద్దాం. సో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అంటే 2014-15 ఆయన 2014 జూన్ 8న ఆయన ప్రమాణ స్వీకారం చేయడం అంటే 2014 సగంలో ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. ఆ టయానికి 3.5గా ఉన్నటువంటి ఈ వ్యవసాయ గ్రోత్ రేట్ ఏదైతే ఉందో వృద్ధి రేటు అంటే గ్రోత్ రేట్ ఏదైతే ఉందో అది 3.5 ఉంది. 2015-16 నాటికి 8.3కి చేరింది. 16-17 నాటికి 14.98కి చేరింది. తర్వాత 17-18 నాటికి 18.23కి చేరింది. సో ఎక్కడ మొదలయ్యాం మనం 3.5 దగ్గర మొదలు పెడితే 18.23కి పూర్తి స్థాయిలో వెళ్ళింది. అంటే దాదాపుగా 15% గ్రోత్ రేట్ అనేది చంద్రబాబు గారి మొదటి 4 ఏళ్లలో మనకు కనపడింది. ఇక ఇప్పుడు ఇక్కడికి వచ్చేద్దాం. ఇక్కడ ఏదైతే కొంత అతివృష్టి అనావృష్టిల కారణంగా కొంత గ్రోత్ రేట్ అయితే మనకి పడిపోయిందని చెప్పుకోవచ్చు. బట్ 19-20 నాటికి మళ్ళీ మొదటి 2-3 నెలలు చంద్రబాబు గారి పక్కన పెడితే మిగతాదంతా జగన్మోహన్ రెడ్డి పాలనే 8.51. బట్ ఆ తర్వాత పూర్తిగా 1.89కి డౌన్ఫాల్ అయింది. ఆ తర్వాత 9.76 ఏదైతే 21-22 నాటికి 9.76 అయింది. తర్వాత 22-23 నాటికి 3 అయింది. 23-24 అంటే స్టిల్ ఇప్పుడు ఎంత ఉందయ్యా అంటే 1.69 ఉంది. హైయెస్ట్ మనం ఎంత చూసాం ఇక్కడ 18.23కి చంద్రబాబు గారు తీసుకెళ్తే కనీసం ఆ స్టాండర్డ్ని అన్నా మెయింటైన్ చేయలేని జగన్మోహన్ రెడ్డి ఎంతకు తీసుకొచ్చాడు ఈరోజు 1.69. అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బెటర్గా ఉన్నాం మనం. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికే బెటర్ 3.5కు ఉన్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎంతకు వచ్చాం 1.69కు వచ్చాం. దానికి అనేక రీజన్స్ ఉన్నాయి. వాటర్ సరిగ్గా లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రకృతి కూడా సహకరించలేదు. దానికి తగ్గట్టుగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే డ్రిప్ ఇరిగేషన్ లాంటి కొన్ని పథకాలు ఉంటాయో వాటి మొత్తాన్ని కూడా తీసేయడం, ఏదైతే వ్యవసాయ పనిముట్లు ఇచ్చే పథకాలు ఉన్నాయో వాటి మొత్తాన్ని తీసేయడంతో పాటు రైతులకు భరోసా కల్పించడంలో విఫలమయ్యారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు చేస్తే సమయానికి డబ్బులు ఇవ్వకపోవటం, పంట కరెక్ట్గా అదును మీద ఉన్నప్పుడు కరెంటు కోతలు విధించడం, ముఖ్యంగా ఈ వేసవికాలం ఏప్రిల్ మే నెలలో పూర్తిగా కోతలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల పంట దిగుబడి తగ్గిపోతుంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. గోదావరి జిల్లాలంటేనే వరికి మారుపేరు, దేశంలోనే వరికి మారుపేరు గోదావరి జిల్లాలు. అలాంటి గోదావరి జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి దెబ్బ తట్టుకోలేక క్రాప్ హాలిడే ప్రకటించారు. ఎంటైర్ ఏపీ హిస్టరీలోనే ఉభయ గోదావరి జిల్లాలో క్రాప్ హాలిడే అంటే ఆ రైతులకు తెలియదు. మీకు దేశం మొత్తం ఏమైనా అయిపోయినామండి, ఉభయ గోదావరి జిల్లాలో మాత్రం వరి పండుద్ది. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ దెబ్బ తట్టుకోలేక క్రాప్ హాలిడే ప్రకటించారు రైతులు. అంటే మీకు ఎంత ప్రభావం పడిందో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో అంటే ఓవరాల్గా చూడండి, జగన్మోహన్ రెడ్డి చేతిలో పెట్టింటాయనుకున్న దాన్ని కూడా కొనసాగించలేక చివరికి డౌన్ఫాల్ చేశాడు. అంటే వ్యవసాయం పూర్తిగా నిర్లక్ష్యం అయిపోయింది. ముఖ్యంగా డ్రిప్ ఇరిగేషన్ అనేది తీసేయడం కానివ్వండి, సోలార్ సిస్టమ్ ఏదైతే గతంలో సబ్సిడీ మీద సోలార్ పంపు సెట్లు ఇవ్వడం కానివ్వండి, బోర్లు ఇవ్వడం కానివ్వండి ఉందో, అలాగే జగన్మోహన్ రెడ్డి ఏదో బోర్లు తవ్వుతానని చెప్పి పథకాన్ని ప్రారంభించాడు. అక్కడక్కడ గోతులు పెట్టి వదిలేసాడు తప్ప కనీసం అందులో మోటార్లు పైపులు కూడా ఈ రోజుకి ఇవ్వాల. కొన్ని ప్రాంతాల్లో అసలు అదంటే ఏంటో కూడా తెలియదు. జగన్మోహన్ రెడ్డి దాని కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించకపోవడంతో ఆ డ్రిల్ చేసేవాళ్ళు కూడా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయారు. అలాగే సబ్సిడీ మీద ఏదైతే రైతులకు విత్తనాలు కానివ్వండి, ఎరువులు కానివ్వండి ఇచ్చే విధానం ఉందో అది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తిగా నీరు గారిపోయింది. దళారుల దగ్గర ఎక్కువగా నష్టపోయారు, అప్పులు ఎక్కువ చేయాల్సి వచ్చింది. ఆర్బీకే సెంటర్లు పెట్టి 21 రోజుల్లో ధాన్యాన్ని కొనుగోలు చేసి డబ్బులు ఇస్తామని చెప్పినా ఒక పంట వేసి రెండో పంట వేసే సమయానికి కూడా డబ్బులు ఇవ్వకపోవడంతో రైతులు అప్పులు పాలైపోయారు. ఓవరాల్గా ముఖ్యంగా కరెంటు తీవ్రత ఏదైతే ఉందో 9 గంటలు ఇస్తానని చెప్పింది జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల కాలంలో ఎప్పుడూ కూడా కంటిన్యూగా 9 గంటలు ఇచ్చింది లేదు. వేసవి కాలంలో మరీ 3-4 గంటలే, అది కూడా పవర్ హాలిడే, పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించి రైతులకు కరెంట్ ఇచ్చాడు. లాస్ట్ ఇయర్ అయితే మరీ దారుణం, రైతులందరూ సబ్స్టేషన్ ముందు ధర్నాలు చేశారు, మనం చూసాం. సో అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వ్యవసాయ రంగం గ్రోత్ రేట్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. సో ఇక ఫిష్ ఆక్వా ఇది కూడా ఉభయ గోదావరి జిల్లాలో ప్రధానంగా ఉండేటువంటి వ్యవస్థ మనందరికీ తెలుసు. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా దీనికి కొన్ని వరాల జల్లు కూడా ప్రకటించడం జరిగింది. 14-15 రోజు వచ్చేటప్పటికి 13.5% ఉంది. చూడండి దీని వృద్ధి రేటు, ఆక్వా వృద్ధి రేటు 13.5% ఉంది.
15-16 నాటికి తుఫాను వేగంతో పైకి లేచింది. చూడండి ఒకసారికి ఎంత స్పీడ్గా లేచిందో. 13 నుంచి 38% పెరిగింది. ఆ తర్వాత కొంచెం డౌన్ ఫాల్ అయినా 26% వచ్చింది. మళ్ళీ లేచి 33% వచ్చింది. సో ఇక్కడ వరకు చంద్రబాబు గారు తర్వాత మళ్ళీ కొంచెం డౌన్ ఫాల్ అయ్యి 16, అంటే యావరేజ్ ఏది తీసుకున్నా కానీ 16కు మించి అయితే లేదు. వచ్చిన సంవత్సరం మినాయించి తర్వాత అంతకు మించి తగ్గల. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఏడాది చూడండి పూర్తిగా దాదాపుగా 10 నెలల్లో జగన్మోహన్ రెడ్డి పాలనే ఉంది. ఇందులో మే నెలలో ప్రమాణ స్వీకారం చేసిన అంతకుముందు ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నాయి. సో 19-20 నాటికి 6.07, 20-21 నాటికి 8.11, తర్వాత 21-22 నాటికి కొద్దిగా లేచింది 17.86. మళ్ళీ చూడండి గత 2 సంవత్సరాల నుంచి స్టిల్ పడుకుంది. మళ్ళీ 22-23 నాటికి 4.87, అలాగే 23-24 నాటికి, అంటే స్టిల్ ఇప్పుడు లెక్కల్లో పరిగణలో తీసుకుంటే 2.61. ఇది కూడా బడ్జెట్ అంచనాలతో మనకు వాళ్ళు చెప్పింది. అంటే మనం హైయెస్ట్ ఎంత రీచ్ అయ్యాం 38.93, అంటే నియర్లీ 39కి రీచ్ అయితే ఇక్కడ ఎంతకు వచ్చేసాం 2.5కి వచ్చేసాం, 2.5 లేదా 2.6. అంటే ఈ రంగం కూడా ఏ స్థాయిలో డౌన్ ఫాల్ అయిందనేది మనకు అర్థమవుతుంది. కీలక రంగాలైనటువంటి 4 రంగాలు చూసాం. ఒకటి అంతర్జాతీయంగా ప్రభావం చూపే విమాన రంగాన్ని పరిగణలో తీసుకున్నాం. అత్యంత కీలకమైనటువంటి జిఎస్డిపిని తీసుకున్నాం. ఇక రాష్ట్రానికి ప్రధానమైనటువంటి ఆక్వా రంగాన్ని తీసుకున్నాం. ఇక రాష్ట్రానికే వెన్నుముక్కైనటువంటి వ్యవసాయ గ్రోత్ను కూడా తీసుకున్నాం. ఈ 4గిటిలో ఎక్కడా కూడా వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు గారిని మించి చేసింది లేనే లేదు. మరి జగన్మోహన్ రెడ్డి పత్రికల్లో వేసుకునే కలర్ ఫోటోలు ఉన్నాయి కదా, మరి కలర్ ఫోటోల్లో చెప్పిందంత నిజమైతే ఎందుకు ఇక్కడ గ్రోత్ కనపడాల మనకి? ఎందుకు డౌన్ ఫాల్ వచ్చింది? ఎక్కడ 39%, ఎక్కడ 2.5%. ఈ రోజుకి ఇప్పుడు ఈ సంవత్సరానికి బడ్జెట్ అంచనాల్లో తీసుకున్నటువంటిది ఇదే మనం చెప్తుంది కదా ప్రభుత్వ లెక్కలు ఇవన్నీ. అంటే ఏ స్థాయిలో ఇబ్బంది పడ్డామనేది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. మొత్తంగా చంద్రబాబు గారి పాలనలో అభివృద్ధి జరిగితే జగన్మోహన్ రెడ్డి పాలనలో మొత్తం విధ్వంసమే జరిగింది అనడానికి ఇదే ఒక ఉదాహరణ.